ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకొని కూడికను ప్రారంభించుకుందామండి. అందరూ ప్రార్థనలో ఏకీభవించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా మీ సన్నిధిలో చేరి మీ నామమును స్తుతించి ఘనపరచుటకు, ప్రార్థించుటకు మాకు అనుగ్రహించినటువంటి మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గానప్రతి గానముల ద్వారా మీ నామమును కీర్తించున్నట్లు మా స్వరములను ముట్టండి. మిమ్మల్ని ఘనపరిచే భాగ్యము దయచేయండి. వాక్య పరిచయుల మీద ఆసుని బలపరిచి ప్రతి వారికి కావలసినటువంటి వర్తమానమును అందించమని, బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఎందరైతే వాక్యము కొరకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఎదురు చూస్తున్నారట్టి ప్రతి బిడను మీరు దర్శించండి. అనేక విషయాలు నీ గ్రంథములో వ్రాయబడిన సంగతులను నేర్చుకోవడానికి, తెలుసుకున్నటువంటి వాటి ప్రకారముగా నడుచుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రారంభము నుండి ముగింపు వరకు మీ సన్నిధి కూడికలో మాకు అనుగ్రహించుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుని ప్రభునామాన్ని మహిమపరుచుకుందామండి. హల్లెలూయా. యేసయ్యా 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 యేసయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు, అందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానించబోతున్నాం. నీ లేఖనాలను ధ్యానించనై ఉండగా అందులో వ్రాయబడినటువంటి సంగతులను పరిశుద్ధాత్మ ద్వారా నీ బిడలకు అందించమని ప్రార్థిస్తున్నాం. అల్పుడునయ్యా, ఎన్నిక లేని వాడను మీ సన్నిధిలో నిలబడి ఉన్నాను. మీ ఆత్మతో అభిషేకించండి. ప్రతి వారికి కావలసినటువంటి సందేశమును అందించి అలపరిచి మహిమ పొందుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు దేవుని వాక్యము వినాలని ఆసక్తితో ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఎదురు చూస్తున్నటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసయ్య నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ తీసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా బైబిల్ తెరచి చదవబడుచున్నటువంటి వాక్య భాగాన్ని మీరు గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో 430 సంవత్సరాలు బానిసలుగా ఉండినట్లు అందరికీ కూడా తెలుసు. కొందరు అడుగుతూ ఉంటారు, అయ్యా, ఇజ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశములో బానిసలుగా బ్రతికారు కదా, వారు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారండి అని అడుగుతారు. నిజమే, ఆ సందేహము రావడం సమంజసమే. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో ఫరో దాసత్వములో ఉన్నారనే విషయాలు అనేక మార్లు వింటాం. 430 సంవత్సరాలు బానిసలుగా బ్రతికారని వింటాం. కరెక్టే, గాని దేవుని జనాంగము అన్యరాజుల చేతి క్రింద బానిసలుగా ఎందుకు బ్రతికారు? వారు అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? దేవుని ప్రజలు వారి చేతిలో ఎందుకు నలిగిపోవలసి వచ్చింది? అసలు ఎందుకు అక్కడికి వెళ్ళారండి, ఎందుకు బానిసలయ్యారు అని అడుగుతారు. దానికి సమాధానంగా మనందరికీ తెలుసు. వారు ఎందుకు బానిసలయ్యారు అన్న విషయం. ఎందుకయ్యారు? యోసేపు అన్నదమ్ముల వలన బాధింపబడి అమ్మివేయబడి ఐగుప్తు దేశములో పోతీఫర్ ఇంటిలో పనివాడిగా బ్రతికి, అటు పిమ్మట పోతీఫరు భార్య అతని మీద కన్ను వేసినందున తన పరిశుద్ధతను కాపాడుకొనుటకై యోసేపు ఆమె చేతిలో నుండి పారిపోవటం జరిగింది, పాపము చేయకుండా ఉండాలని. కానీ తన మాట వినలేదు అనే కారణము చేత పోతీఫరు భార్య యోసేపు మీద నిందలు అపనిందలు వేసి తనను బలవంతము చెయ్యబోయాడు అన్న మాట ఎప్పుడైతే చెప్పడం జరిగిందో, యోసేపును తీసుకుని వెళ్ళి చెరసాలలో వేయటం జరిగింది. చెరసాలలో వేయబడినటువంటి యోసేపు మరలా బయటికి వచ్చాడు. రాజుగారికి కల రావడం, ఆ కలభావం యోసేపే చెప్పగలడు, యోసేపు మాత్రమే చెప్పగలడు అని తెలియపరిచినప్పుడు యోసేపును బయటకు తీసుకొని వచ్చి అతని కలభావము చెప్పడం జరిగింది. చెరసాలలో యోసేపుతో ఉన్నటువంటి వారి కలభావము చెప్పగా నెరవేర్చబడింది. దానిని బట్టి రాజుగారికి వచ్చిన కలభావం కూడా చెప్పగలడని బయటకు తీసుకుని వచ్చినప్పుడు యోసేపు యథార్థవంతుడని, దేవుని యందు భయభక్తులు గలవాడని, దేవత ఆత్మ గలవాడని, అనగా దైవికమైన
దేవుని ఆత్మ గలవాడన్న సంగతి ఎప్పుడైతే రాజు గ్రహించాడో అతన్ని విడిపించి అతని తరువాత రాజంతటి వాడిని చేయటం జరిగింది. కేవలం ఫరో రాజు మాత్రం, కానీ అధికారమంతా యోసేపుకు అప్పగించబడింది. ఆ విధముగా యోసేపు యొక్క అధికారములో ఐగుప్తు దేశమంతా ప్రజలంతా నడిపించబడుచున్నటువంటి దినాలలో యోసేపు అంటే ఎంతో గౌరవము, ఇష్టము, ప్రేమ కలిగినటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యోసేపు యొక్క తల్లిదండ్రులు అన్నదమ్ములందరినీ తీసుకొస్తున్నప్పుడు దానికి అంగీకరించటం జరిగింది. ఎక్కడో కరువుతో బాధపడుచున్నటువంటి యోసేపు తల్లిదండ్రులు అన్నదమ్ములందరినీ యోసేపు చేరదీశాడు. ఐగుప్తు దేశములో బానిసలుగా వచ్చిన యోసేపు ఇప్పుడు బాస్ అయిపోయాడు. తన కుటుంబం మొత్తము కూడా 70 మంది ఐగుప్తు దేశములు అడుగు పెట్టారు. 70 మందిగా అడుగు పెట్టినటువంటి ఈ యాకోబు సంతానం అనగా ఇజ్రాయేలీలు 70 మంది 6 లక్షల జనాంగమైపోయారు. హల్లెలూయా. ఎప్పుడైతే ఇజ్రాయేలు ప్రజలు అభివృద్ధి చెందటం జరిగిందో యోసేపు తరం ఆ తదుపరి తరమంతా నశించిపోయిన తరువాత యోసేపును ఎరగనటువంటి రాజు ఎప్పుడైతే వచ్చాడో బానిసలుగా వచ్చిన వాళ్ళు మన మీద పెత్తనము చేయటం ఏంటని వారిని అణగద్రొక్కాలని, వారిని హీనపరచాలని, వారి మీద ఉన్నటువంటి చెడు ఉద్దేశంతో ఇజ్రాయేలు ప్రజలను అణగద్రొక్కడం ప్రారంభించారు. ఇప్పుడు యోసేపు లేడు గనక, యోసేపుని ఎరిగిన రాజు కూడా లేడు గనుక ఇక ఇజ్రాయేలు ప్రజలను గౌరవించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, అధికారం ఇచ్చేవారు లేరు. అభివృద్ధి చెందుతున్న ఒకే ఒక కారణము చేత దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలను నలగగొట్టుటకు ఆనాటి రాజు ఉద్దేశించాడు. ఈ రీతిగా ఇజ్రాయేలు జనాంగము 430 సంవత్సరాలు ఐగుప్తు రాజు చేతిలో బానిసలుగా బ్రతకటం జరిగింది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశములో బానిసలుగా ఉండటానికి కారణాలు ఆదికాండములో 15వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నాయని చాలామంది చెప్పడాన్ని మనం వింటాం. ఆ అధ్యాయములో వ్రాయబడినటువంటి వచనాలు నిజంగా కారణాలేనా కాదా అన్నటువంటి విషయాలను మనం చదువుకొని వాటిని తెలుసుకుందాం. ఆదికాండములో 15వ అధ్యాయములో 7వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుడైనటువంటి యెహోవా అబ్రహాముతో మాట్లాడటం జరుగుతుంది. అబ్రహామా, కల్దీయుల ఊరను పట్టణములో నుండి నేను నిన్ను ఎందుకు పిలిచానో తెలుసా? ఈ దేశమును నీకు ఇవ్వాలనే, ఈ దేశమును నీకు ఇచ్చుటకు కల్దీయుల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చాను. యెహోవాను నేనే అని అబ్రహాముతో చెప్పడం జరిగింది. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, ప్రభువా, నేను దీన్ని స్వతంత్రించుకునేదని నాకు ఎట్లు తెలియనయ్యా, నాకు ఎలా తెలుస్తుందయ్యా అని అంటాడు. పాత నిబంధన కాలంలో భక్తులతో దేవుడు కొన్ని కార్యాలు చేస్తానని మాటిచ్చినప్పుడు ఏదైనా ఒక సూచన తెలియపరచమని అడగటాన్ని
మనం చాలా చోట్ల గమనిస్తాం. అలాగే అబ్రహాం గారు కూడా ఏం చేశాడంటే, ఈ దేశం నేను స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలుస్తుందయ్యా అంటే, అబ్రహామా నువ్వు ఒక పని చేయి, 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్లగువ్వను, తెల్లగువ్వను, పావురపు పిల్లను, పావురపు పిల్లను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే చెప్పడం జరిగిందో అబ్రహాం ఏం చేస్తాడు, వాటిని తీసుకొని వచ్చి వాటిని నడుమకు ఖండించి, అతడు అవన్నీ తీసుకొని వచ్చి వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండానికి ఎదురుగా ఉంచెను, పక్షులను అతను ఖండింపలేదు అని వ్రాయబడింది. చాలా మంది ఏమంటారంటే, అదిగోండి దేవుడు ఎప్పుడైతే ఆ పశువులను తీసుకొని వచ్చి బలిమ్మని చెప్పాడో, అబ్రహాం ఏం చేశాడు, ఆ పశువులను పక్షులను తీసుకొని వచ్చాడు, పశువులను ఖండించాడు కానీ పక్షులను ఖండించలేదు. దేవుడు చెప్పినటువంటి పని అబ్రహాం చెయ్యలేదు గనుక ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలయ్యారు అంటారు. ఏమండి, ఇది నిజమేనా? ఇక రెండవ కారణం చెప్తా ఉంటారు. అదేమిటంటే, ప్రొద్దుగుంకరబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మటము జరిగింది. రెండో కారణం ఏంటంట, అవి ఖండించిన తర్వాతట అబ్రహాము నిద్రపోయాడు. నిద్రపోయినట్టుందా లేదండి? ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. ఇదిగోండి, ఒకటేమో పశువులను ఖండించాడు కానీ పక్షులను ఖండించలేదు. అంటే అబ్రహాము దేవుడు చెప్పినట్టుగా సరిగ్గా చేయలేదు. ఇక రెండవ కారణం ఏంటంటే, బలిచ్చిన తర్వాత అక్కడ అబ్రహాము గారు నిద్రపోయాడు. అబ్రహాము నిద్రపోయాడు గనుక అబ్రహాముకు దేవుడు చెప్పినటువంటి పనులలో ఈ రెండింటినీ కూడా సరిగ్గా చెయ్యలేదు గనుక ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలయ్యారు అంటారు. అదేంటండి, పశువులను ఖండించి పక్షులను ఖండించకపోతే ఆ బలిచ్చిన దగ్గర అబ్రహాము గారు గాఢంగా నిద్రపోతే ఇజ్రాయేలు బానిసలయ్యారా? ఎందుకని? ఇవే ఈ రెండు కారణాల వల్లే ఇజ్రాయేలీలు బానిసలయ్యారంటున్నారు. ఎందుకంటున్నారు తెలుసా అండి? ఈ రెండు కారణాలు చదివిన తర్వాత అప్పుడు దేవుడు అంటాడు, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉంటారు. వారు 400 ఏండ్లు వీరికి శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును అని చెప్పాడు దేవుడు. అండి, ఈ 15వ అధ్యాయములో ఎప్పుడైతే అబ్రహాము బలివ్వటం జరుగుతుందో ఆ సందర్భంలో అతడు పశువులను ఖండించి పక్షులను ఖండించలేదు. తర్వాత బలిచ్చిన దగ్గర గాఢ నిద్రపోయాడు. అందుకే దేవుడు ఈ మాట చెప్తున్నాడు, 400 ఏండ్లు ఇజ్రాయేలీలు బానిసలవుతారు.
అని దేవుడు చెప్పాడు. అందుకనే అబ్రహాము చేసిన ఈ చిన్న తప్పు వల్ల, ఏ చిన్న తప్పు? పశువులను ఖండించాడు, పక్షులను ఖండించలేదు. అదే కాకుండా బలి ఇచ్చిన దగ్గర గాఢ నిద్రపోయాడట. ఈ రెండు కారణాల వల్ల దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని బానిసలుగా చేశాడు అంటారు. అదేంటండి ఈ మాటలకి దానికి ఏం సంబంధం అంటే, అతడు గాఢ నిద్రపోయినప్పుడేగా దేవుడు చెప్పాడు. ఇదిగో ఏమని చెప్పాడు? భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన అంటున్నాడు, నీ సంతతి వారు తమది గాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులవుతారు. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వారు శ్రమ పెడతారు అని చెప్పాడుగా. అబ్రహాము చేసిన ఈ రెండు తప్పుల వల్లే ఇజ్రాయేలీలు బానిసలయ్యారు అంటారు. కాబట్టి ఇది ఎంతవరకు వాస్తవం? ఇది ఎంతవరకు వాస్తవం? అబ్రహాము బలిచ్చినటువంటి ఆ కార్యములో అబ్రహాము తప్పు చేశాడా? ఒకసారి మనం చూద్దాం. 15వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని కండమును దాని కండమునకు ఎదురుగా ఉంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. ఈ మాట చదివినప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, అబ్రహాము చెప్పిన పని చెయ్యలేదు, దేవుడు చెప్పిన పని చెయ్యలేదు. పశువులను ఖండించి ఏ ఖండమునకు ఆ ఖండము ఎదురుగా పెట్టాడు, కానీ ఏం చేయలేదట. ఏం చేయలేదు? పక్షులను అతడు ఖండింపలేదను. ఏమంటే అబ్రహాము ఈ విషయంలో నిజంగా తప్పు చేశాడా? అంటే వారు అనుకునేది ఏమిటంటే, పశువులను ఖండించి ఏ ఖండమునకు దాని ఖండము ఎదురుగుండా పెట్టాడు, కానీ పక్షులను ఖండించలేదు అని ఉంది. అంటే ఏంటి? సగం చేశాడు, సగం చెయ్యలేదని. కానీ దేవుని బిడ్డలారా, బలి ఇచ్చేటప్పుడు అసలు దాని విధానం ఎలాగుంటుందో తెలుసా? మనం చూద్దాం. వాక్య భాగములో మనం చూసినట్లయితే లేవీ కాండములో 1వ అధ్యాయములో, లేవీ కాండం 1వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుదాం త్వరగా. అతడు యెహోవాకు దహన బలి అర్పించునది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గువ్వల్లో నుండి గాని పావురపు పిల్లల్లో నుండి గాని తేవలెను. పావురపు పిల్లల్లో నుండి గాని తేవాలి. యాజకుడు బలిపీఠం దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహింపవలెను. బలిపీఠం మీద దాన్ని దహించాలి. ఏం చేయాలంటండి? పక్షులైతే దాని తలను త్రుంచి బలిపీఠం మీద దాన్ని దహించవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కన పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయు చోట దాన్ని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాన్ని చీల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. హల్లెలూయా. పశువులను ఖండించి ఏ ఖండమును ఎదుట ఆ ఖండం పెట్టినట్టుంది. అంటే తలవేరు చేసి మొండెము ఎదుట పెట్టాడు పశువుల్ని. పక్షిని ఏం చేయలేదట? ఖండించలేదట. ఇక్కడ ఏమని రాయబడింది?
పక్షులనైతే ఖండించకూడదు. ఏం చేయాలట? తలను ద్రుంచాలట. తలను ద్రుంచాలి. అంత మాత్రమే కాదు, రెక్కల సందున దాన్ని చేల్చవలెను గాని అవయవ విభాగములను విడదీయకూడదు. ఏం చేయకూడదు? పశువులను ఖండించి సెపరేట్ చేయాలి కానీ పక్షుల్ని తలద్రుంచాలే కానీ విడదీయకూడదట. కాబట్టి ఇప్పుడు బలి ఇచ్చే విషయంలో అబ్రహాము చేసిన దానిలో తప్పేమైనా ఉందా? తప్పేమి లేదు. కానీ కొంతమంది అంటారు, పశువులను ఖండించాడు కానీ పక్షులను ఖండించకుండా ఉంచాడు. అబ్రహాము చేసిన తప్పు వల్ల ఇజ్రాయేలీయుల్ని దేవుడు బానిసలు చేశాడంట. ఇక రెండవ కారణం ఏంటంటే, బలి ఇచ్చినటువంటి చోట అబ్రహాము గారు నిద్రపోయాడు. బలి ఇచ్చిన చోట ఏమైందట? అబ్రహాము గారు గాఢ నిద్రపోయాడు. ఏమండి? అబ్రహాము బలిచ్చి నిద్రపోతాడా? నిద్రపోవటం వల్లే ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి గొప్ప శాపం వచ్చింది అని చెప్పి ఈ రెండు కారణాలని వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ రెండు జరగగానే దేవుడు నీ ప్రజలు 400 సంవత్సరాలు బానిసలు అవుతారని చెప్పగానే, అదిగో ఇతడు చేసిన తప్పుల వల్లే తన ప్రజలు బానిసలు అవుతారని చెప్పాడు దేవుడు అనుకుంటున్నారు. కానీ విషయం ఏంటో తెలుసా? దీనికంటే ముందు దేవుడు ఏం చెప్పాడు అబ్రాహాముతో? ఆ దేశమును నీకు ఇవ్వాలనే కల్దీయుల ఊరను పట్టణం నుండి నేను తీసుకొచ్చాను అన్నాడు కదా. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను దేవా, నాకెట్లు తెలుస్తుందయ్యా అని అడిగాడు. అంటే ఈ కనాను దేశములోనికి తన ప్రజలు వచ్చి దానిని స్వతంత్రించుకుంటారని దేవుడు చెప్పినందుకు నేను ఎలా తెలుసుకోవాలయ్యా? దానికి ఒక సూచన చూపించు అని అడిగితే, సూచన చూపించటానికేమో బలి ఇవ్వమన్నాడు. ఏమండి? సూచన చూపించటానికేమో బలి ఇవ్వమన్నాడు. 400 సంవత్సరాలు ఎందుకు బానిసలు అవుతారని చెప్పాడు తెలుసా? అది చెప్పలేదనుకోండి, అబ్రహాం ఏమనుకుంటాడు తెలుసా? దేవుడు నాకు వాగ్దానం చేశాడు కానీ వాగ్దానం నెరవేర్చలేదు అనుకుంటాడు అబ్రహాం. ఎప్పుడు? ఈ లోపల అబ్రహాం చచ్చిపోతాడు. 400 సంవత్సరాలకి తన ప్రజలైనటువంటి ఇజ్రాయేలీలు కనాను దేశాన్ని స్వతంత్రించుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఈ మాట చెప్పలేదనుకోండి అబ్రహాముతో, అబ్రహాం ఎప్పుడు దాకా బతుకుతాడు? ఎప్పటి వరకు బ్రతికాడు అనేది మనం చూసినట్లయితే, అబ్రహాము 175 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. ఏమండి? 175 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. మరి ఒకవేళ తన ప్రజలు 400 సంవత్సరాలు బానిసైన తర్వాత వారిని నేను మరలా బయటికి తీసుకొస్తాను, వారిని నేను బయటికి తీసుకొని వచ్చి ఈ దేశములో వారికి నేను స్వతంత్రింపజేస్తాను అని చెప్పలేదనుకోండి, అబ్రహాం ఈ లోపల చచ్చిపోతాడు. అప్పుడు చచ్చిపోయేటప్పుడు ఏమనుకుంటాడు అబ్రహాం? నాతో దేవుడు మాట ఇచ్చాడు కానీ నెరవేర్చలేదు. దేవుడు నాకు మాట ఇచ్చాడు కానీ నెరవేర్చలేదు. ఆయన నమ్మదగిన వాడు కాదు.
ఆయన ఖచ్చితమైన వాడు కాదు. ఆయన మాట ఇచ్చిన అబద్ధం ఆడతాడు, మాట తప్పుతాడు. అసలు నిజంగా ఆయన దేవుడో కాదో అనుమానాలు వస్తాయి, సందేహాలు వస్తాయి. దేవునికి ఇదంతా తెలుసు కాబట్టి నేను స్వతంత్రించుకుంటానంటే నాకు ఎట్లా తెలుస్తుందయ్యా అంటే, ఎట్లెట్లా జరుగుద్ది అబ్రహామా, ఏమేమి జరుగుతాయి? నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులవుతారు. 400 ఏండ్లు వారిని శ్రమ పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత ఎవరికి దాసులవుతారు ఆ జనాన్ని నేనే తీర్పు తీర్చుతాను. తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వస్తారు. ఈ లోపల ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు చచ్చిపోతావు. ఈ లోపల ఏం జరుగుద్ది? నువ్వు చచ్చిపోతావు. నువ్వు చూడవిదంతా. వాళ్ళు బయటకు వచ్చేది, వారు నేను వాగ్దానం ఇచ్చినటువంటి ఆ భూమిని, ఆ దేశమును స్వతంత్రించుకునేది నువ్వు చూడలేవు అబ్రహామా. ఎందుకంటే ఇది 400 సంవత్సరాలుగా జరుగుతుంది. నువ్వు ఈ లోపల ఏమవుతావు తెలుసా? నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతా. బ్రహ్మ, అర్థమైందా? ఈ దేశమును నేను నీకు ఇచ్చే మాట వాస్తవమే. అయితే 400 ఏండ్ల తర్వాత నీ ప్రజలు ఇక్కడికి వస్తారు, నీ జనం ఇక్కడికి వస్తారు. నీ సంతతి వారు ఇక్కడికి వస్తారు. అయితే నువ్వు అప్పటిదాకా బ్రతికొండవు. ఈ లోపులోనే నువ్వు మంచి వృద్ధాప్యంలోకి వచ్చేస్తావు. నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోతావు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడతావు. వాళ్ళు ఈ దేశమును స్వతంత్రించుకునే విషయం నువ్వు చూడటానికి కుదరదు. కానీ నీకు మాట ఇస్తున్నాను కదా, ఖచ్చితంగా నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను. అయితే వాళ్ళకి ఎలాగెలాగో జరుగుతుంది, వాళ్ళకి ఈ రీతిగా జరుగుతుంది. 400 ఏండ్లు బానిసలైనా వారి పక్షముగా నేనుంటాను. వారి విషయమై నేను తీర్పు తీర్చి నీ సంతతిని బయటికి తీసుకొస్తాను. పుట్టి చేతులతో కాదు, ఆస్తితో నేను వాళ్ళని బయటికి తీసుకొస్తాను. విషయం ఏంటంటే, నువ్వు అప్పటిదాకా ఉండవు, నువ్వు వృద్ధాప్యములోకి వెళ్ళిపోతావు, నువ్వు పాతి పెట్టబడతావు. ఇది అబ్రహామా, ఖచ్చితంగా ఆ దేశానికి స్వతంత్రింపచేస్తా. దేవునికి స్తోత్రం. ఇదంతా అబ్రహాము చూడడు గనక దేవుడు చెప్పకపోతే దేవుడు మాట తప్పాడు అనుకుంటాడని జరగబోయే విషయాలు మొత్తం దేవుడు అబ్రహాముకి చెప్పాడు. కానీ అబ్రహాము నిద్రపోయినందుకు, ఏమండి, పశువులను ఖండించి పక్షులను ఖండించనందుకు కాదు ఇజ్రాయేలులు బానిసలైంది. ఇంకొక విషయం ఏంటి తెలుసా? అసలు అబ్రహాము ఎందుకు గాఢ నిద్రపోయాడు తెలుసా? గాఢ నిద్రపోయేటట్టు దేవుడే చేశాడు. హల్లెలూయా. చూసారండి, దేవుడు చేసిన కార్యాలను అబ్రహాము విషయములో నేరముగా ఎంచి ఇందుకే ఇశ్రాయేలీలు బానిసలయ్యారు. అబ్రహాము చేసిన ఈ తప్పులకే ఆయన సంతానం బానిసలయ్యారంటారు. అసలు ఎందుకు గాఢ నిద్రపోయాడు? పొద్దుగురుంకు వేళ నిద్ర వస్తుందా? పొద్దుగురుంకు వేళ నిద్ర వస్తుందా? వచ్చినా ఎట్లొచ్చి అట్లా తేలిపోవచ్చు.
కానీ ఎట్లాంటి నిద్ర వచ్చిందంట? ఎట్లాంటి నిద్ర అండి? ప్రొద్దు గురుంకబోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతని కమ్మెను. గాఢ నిద్రపోయాడు కాబట్టి బలర్పించినప్పుడు వాళ్ళు బానిసలయ్యాడంట. కాదండి, అతడు గాఢ నిద్ర పోవటానికి కారణం దేవుడే అతనికి గాఢ నిద్ర కలగజేశాడు. ఎందుకో తెలుసా? అబ్రహాం ఏమడిగాడు? నేను ఎట్లు తెలుసుకోగలనయ్యా ఈ కనాను దేశమును నేను స్వతంత్రించుకునేదనని, నేను ఎట్లు తెలుసుకోగలనయ్యా అన్నాడు కదా. ఇప్పుడు ఆయనకి ఏం చూపించాలి దేవుడు? జరగబోయే సంఘటనలో చెప్పాడు, ఇప్పుడు సూచన కూడా చూపించాలి. ఇప్పుడు సూచన చూపించాలంటే ఏం చేయాలి? అందుకే ఈ కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పక్షుల్ని పశువుల్ని తీసుకొచ్చి బలి పని, వాటన్నిటిని ఖండించి అలా పెట్టాడు కదా. గాఢ నిద్ర పట్టింది, కటిక చీకటి కమ్మింది. అప్పుడు ఏం జరిగింది తెలుసా? 17వ వచనం. మరియు ప్రొద్దు గురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న బొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను. హల్లెలూయా. రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ కండముల మధ్య నడిచిపోయాను. ఇదేనండి దేవుడు చూపించినటువంటి సూచన. దేవుని నామానికి స్తోత్రం. నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియను అని అడిగాడు కదా. ఇదిగో అగ్ని జ్వాలయు రాజుచున్న పొయ్యియు కనబడి ఆ కండముల మధ్య నడిచిపోవటం జరిగింది. దీని అర్థమేంటి తెలుసా? ఇప్పుడు అబ్రహాముకి దేవుడిచ్చిన మాటలో ఇదొక నిదర్శనం. గాఢ నిద్రపోయింది, కట్టిక చీకటి పట్టదు కదా. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ కండముల మధ్యలో నుండి రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాల కనబడి కండముల మధ్య నడిచిపోయిందట. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? నేను వాటిని అంగీకరించాను అంటే దేవుని యొక్క అగ్ని ఆ బలిని స్వీకరించిన దానికి గుర్తు. హల్లెలూయా. ఆ బలిని స్వీకరించిన దానికి గుర్తు. ఏలియా బలి ఇచ్చినప్పుడు నిప్పులు కట్టెలు పేర్చి ఆ బలి పశువు మాంసాన్ని దాని మీద పేర్చినప్పుడు ఏం జరిగింది? ఆకాశము నుండి అగ్ని దిగొచ్చింది. హల్లెలూయా. దాని అర్థం ఏంటి? ఆకాశము నుండి అగ్ని దిగి రావటమే ఏలియా దేవుడు జీవం గల్లవాడు అంటానికి గుర్తు. హల్లెలూయా. చేతులతో నిప్పంటించలా, ఆకాశము నుండి అగ్ని దిగొచ్చి అంటించింది. అంటే ఏలియా దేవుడు జీవము గల దేవుడని దానికి నిదర్శనం. అలాగే ఖండముల మధ్య అగ్ని జ్వాల నడిచిపోవటమే దేవుడు ఇచ్చిన సూచన. దీనిని బట్టి అబ్రహాముకి దేవుడు తెలియపరిచాడు, నేను ఆ దేశమును నీకు ఇస్తున్నాను అని. హల్లెలూయా. దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ప్రియులారా, ఒకానొక సందర్భములో గిద్యోను కూడా దేవుని అడుగుతాడు, నాకు ఎట్లు తెలియనయ్యా అని. చూద్దామా? న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం.
న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 21వ వచనం. అతడు అలాగు చేయగా అతడు అలాగు చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి యెహోవా దూత తన చేతనున్న కర్రను జాపి దాని కొనతో ఆ మాంసమును ఆ పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలోండి అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చి వేసెను. అంతటా యెహోవా దూత అతనికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను అడుగుతాడు, దేవా ఇది నాకెట్లు తెలియనయ్యా, నీవు నాకు తోడుగా ఉన్నావని నాకెలా తెలుస్తుందయ్యా? 17వ వచనం చూస్తే, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. ఒక సూచన కనపరచమంటే ఏమైందో తెలుసా? అయ్యా నేను భక్ష్యములు తీసుకొచ్చి ఆడ పెడతా, నువ్వు నిజంగా నాతో మాట్లాడేది దేవుడే అయితే నేను భక్ష్యములు ఇక్కడికి తీసుకొచ్చి పెడతాను, భక్ష్యములు తీసుకొచ్చి పెడతాను. 20వ వచనం చదవండి. దేవుని దూత మాంసమును పొంగని భక్ష్యములు పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఏమండి, గిద్యోను ఏం చేశాడు తెలుసా? లోపలికి పోయి ఒక మేక పిల్లను తూమిడి పిండితో పొంగని భక్ష్యములు సిద్ధపరిచి తీసుకొచ్చి అంటున్నాడు, ఇది నాతో మాట్లాడేది దేవుడైతే నాకు ఒక సూచన కావాలన్నాడు. ఏంటి సూచన? దేవదూత వచ్చి ఏం చేసింది తెలుసా? ఏమండి, కర్ర చాపి మనతో మాంసమును భక్ష్యములు అలా టచ్ చేస్తే ఏమండి అగ్ని ఆ రాతిలో నుండి వెళ్ళి మాంసమును భక్ష్యమును కాల్చెను. హల్లెలూయా. దయచేసి గమనించండి. ఇప్పుడు ఎప్పుడైతే కాల్చటం జరిగిందో అయిపోయిన వెంటనే ఆ దూత అతనికి అదృశ్యమాయను. దూత అదృశ్యమవటం జరిగింది. ఇక్కడ అగ్ని బయలుదేరటం జరిగింది, భక్ష్యములను కాల్చివేయటం జరిగింది. అలాగే సంసోను యొక్క తల్లిదండ్రుల దగ్గరకు కూడా ఏమండి దేవదూత ప్రత్యక్షమైనప్పుడు మాకు ఎట్లా తెలుస్తుందయ్యా అని అంటే అక్కడ కూడా ఏం జరిగిందో తెలుసా? న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం చూస్తే 13వ అధ్యాయం 19వ వచనం. అంతట మనోహ నైవేద్యమును ఒక మేకపిల్లను తీసుకొని ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహ అతని భార్య చూచుచుండగా దూత ఒక ఆశ్చర్య కార్యము చేసినట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న జ్వాలలలో పరమునకు ఆరోహణమయ్యను. హల్లెలూయా. ఏమండి, అగ్ని జ్వాల దేనికి గుర్తో తెలుసా? అగ్ని జ్వాల దేనికి గుర్తో తెలుసా? సజీవుడైన దేవుడు మాట నెరవేరుస్తాడు అంటానికి గుర్తు. హల్లెలూయా. ఇప్పుడు ఆ ఖండముల మధ్య నుండి రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. ఆ ఖండముల మధ్య నడిచిపోయాను అంటే ఏంటి? ఇది ఒక సూచనగా దేవుడు ఆయనకి తెలియజేశాడు. దేవుని నామానికి స్తోత్రం. అంతేగాని అబ్రహాము బలిచ్చింది ఫెయిల్ అవ్వటం ఏంటి? సగం అనగా పశువులను ఖండించి పక్షులను ఖండించకపోవటం, లేకపోతే గాఢ నిద్రపోయి అతడు తప్పు చేశాడు అనటం, ఈ రెండు కూడా మనము పొరబడుతున్న విషయాలు. అర్థమవుతుందా? ఇవి ఇశ్రాయేలీయులు బానిసలవ్వటానికి కారణాలు కాదు. హల్లెలూయా. ఇక వాటి తర్వాత దేవుడు మరొక మాట చెప్పాడు. ఈ లోపల నువ్వు చనిపోతావని కూడా చెప్పాడు. అబ్రహాముకి చెప్పాడా లేదా? చెప్పాడు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు,
మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదువు అని చెప్పాడు. చెప్పాక మరొక్క మాట చెప్పాడండి చివరగా 16వ వచనం. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాహాముతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఏమర్థమవుతుందో కానీ నాకు అర్థమవుతున్న దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట మీకు చెప్తాను. అమోరీల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అమోరీయులు అనబడుచున్నటువంటి వారు అక్రమము చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు. కాబట్టి నాలుగవ తరం వారు ఇక్కడికి మరలా వస్తారు. అంటే అర్థం ఏంటి? అసలు అమోరీయులు ఎవరు? వాళ్ళ అక్రమము సంపూర్ణము కాకపోవటం ఏమిటి? వాళ్ళ అక్రమము సంపూర్ణము కాలేదు కనుక నాలుగవ తరం వారు ఇక్కడికి రావటం ఏమిటి అనేది ఆలోచన చేస్తే, అమోరీయులు అనబడుచున్నటువంటి వారు కనాను సంతానం. కనానుకు పుట్టినటువంటి వారే అమోరీయులు. కనాను ఎవరు అంటే, కనాను ఆముకు పుట్టినటువంటి వాడు. అంటే ఆము యొక్క కుమారుడు కనాను. మరి ఆము ఎవరు? నోవహు యొక్క కుమారుడు హాము. అంటే అమోరీయులు అనబడుచున్నవారు అబ్రహాము కంటే ముందటి వారే. చెప్పండి, అబ్రహాము కంటే ముందటి వారే. ఎవరు వీళ్ళు? నోవహుకు పుట్టిన హాము ఉన్నాడే, ముగ్గురు కొడుకుల్లో షేము, హాము, యాపేతు. ఈ ముగ్గురులో హాము కుమారుడు కనాను. కనాను కుమారుడు ఎవరండి? అమోరీయులు అనేది మనం ఆది కాండములో 10వ అధ్యాయం 15, 16 వచనాల్లో చూడగలుగుతాం. త్వరగా చదువుదామండి. కనాను తన ప్రథమ కుమారుడు సీదోనును హేతును యెబూసీయులను అమోరీయులను గిర్గాషీయులను హివ్వీయులను అర్కీయులను సినీయులను అర్వాదీయులను శమారీయులను అమాతీయులను కనెను. ఏమండి, కనానీయులందరూ ఎవరండి? ఈ 7 జాతుల వాళ్ళు ఎవరండి? కనానీయులు అంటే ఎవరో తెలుసా? కనానుకు పుట్టినటువంటి వారే. అమోరీయులు ఎవరో తెలుసా? కనానుకు పుట్టిన వారే. ఇక్కడ ఎవరెవరు పుట్టారో, ఏ జాతులలో ఇక్కడ వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అమోరీయులు అక్రమము చేసేవాళ్ళట. అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదట. అమ్మా గమనించండి, అమోరీయుల యొక్క అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు. ఏం చేశారండి అమోరీయులు అంటే? మనం దేవుని వాక్యములు చూసినట్లయితే ఇప్పుడు చదవటానికి సమయం ఉండదు, కానీ లేవియ కాండములో 18వ అధ్యాయం అంతా చదివినా, లేవియ కాండములో 20వ అధ్యాయం అంతా చదివినా, కనానీయులు లేక అమోరీయులు చేసిన అక్రమమంతా అక్కడ రాయబడింది. హల్లెలూయా. ఏమండి, ఎవరు? అమోరీయులు చేసినటువంటి అక్రమమంతా లేవి కాండం 18వ అధ్యాయములో 20వ అధ్యాయం అంతటా కూడా రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ క్లుప్తంగా మనం 18 3వ వచనం చూస్తే,
మీరు నివసించిన ఐగుప్తు దేశాచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశాచారముల చొప్పున కూడా మీరు చేయకూడదు. హల్లెలూయా. కనాను దేశాచారముల చొప్పున కూడా మీరు చేయకూడదు. ఎవరు కనానీయులు? ఏమండి, ఎవరు అమోనీయులు? అమోరీయులు ఎవరు? కనాను సంతానమే. అయితే ఈ 18 అధ్యాయంలో వారి అక్రమాలన్నీ ఉన్నాయి. 20 అధ్యాయం మొత్తంలో వారి అక్రమాలన్నీ ఉన్నాయి. మీకు మచ్చుకు గుర్తు చేస్తాను. ఒకసారి యెహోషువ సారథ్యములో, మోషే నాయకత్వములో ఏమండి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయా దేశములను స్వతంత్రించుకుంటూ స్వాధీనపరుచుకుంటూ వారు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు ఏం జరిగిందండి? ఈ అమోరీయులు, అయ్యా మీ దేశం గుండా మేము వెళతాం, ఇదిగో మీ పంటల్లో తినం, మీ బావుల్లో నీళ్ళు తాగం, మేము ఏమి టచ్ చేయకుండా వెళ్తామండి అని అమోరీయులకు విన్నవించుకుంటే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇదిగో మా దేశంలో అడుగు పెట్టడానికి లేదో, మా మంచినీళ్ళు తాగొద్దు, మా పంటల తినటానికి లేదో, అసలు మా దేశం గుండా మీరు ప్రయాణం చేయటానికి కూడా వీల్లేదన్నారు. అయ్యా ఒకవేళ తినినా తాగినా డబ్బులు ఇచ్చే తీసుకుంటామా అంటే, మీరు డబ్బులు ఇవ్వద్దు, మీరు కనీసం మా దేశం గుండా ప్రయాణం కూడా చేయొద్దు అని చెప్పి రాజైన సీహోను, ఓగు అనబడుచున్నటువంటి వారు ఇజ్రాయేలు ప్రజలను ఎన్నో బాధలు పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. వాళ్ళ అక్రమాలకు హద్దు లేకుండా పోతుంది. అందుకే దేవుడు అబ్రహాముతో అంటాడు, అమోరీయుల అక్రమము ఇంకా సంపూర్ణము కాలేదు. అంటే మొదట నుండి అమోరీయులు అక్రమకారులు అన్నమాట. ఏమండి, అక్రమకారులు, అక్రమము చేసేవాళ్ళు, ఇంకా వాళ్ళ అక్రమము సంపూర్ణము కాలేదట. కాబట్టి నీ 4వ తరం వాళ్ళని తీసుకొస్తా అన్నాడు. ఏంటి అర్థం? ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని చెప్పాడో తెలుసా? నీ సంతానాన్ని ఈ దేశములోనికి నడిపించి వారిని స్వతంత్రింపజేసిన తర్వాత ఎవరైతే మెడ చాచి నడుస్తున్నారో, ఎవరైతే అక్రమము చేస్తున్నారో, ఎవరైతే నాకు విరోధముగా జీవిస్తున్నారో, ప్రవర్తిస్తున్నారో వాళ్ళ కొమ్ములెరగొడతా. నీ బిడ్డలను తీసుకొచ్చి, నీ సంతానాన్ని తీసుకొచ్చి, నీ సంతానం అడుగు పెట్టిన తర్వాత, ఆ 4వ తరం వచ్చిన తర్వాత అమోరీయుల అక్రమం సంపూర్ణం చేస్తా అన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? అమోరీయుల అక్రమాలు సమాప్తి కావాలంటే నీ సంతానం రావాలి అన్నాడు. హల్లెలూయా. నీ సంతానం వస్తే 4వ తరం వాళ్ళ అక్రమాలు సంపూర్ణం చేస్తా. చేశాడా చేయలేదా? సీహోను, ఓగు, వీళ్ళ గురించిన డైలాగులు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో తెలుసా? రాజు అయినటువంటి అమోరీయుల రాజు అయిన సీహోను, సంఖ్యాకాండం 21 అధ్యాయం 21 వచనం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 21:21 చూస్తే, ఇజ్రాయేలీయులు అమోరీయుల రాజు అయిన సీహోను వద్దకు దూతలు పంపారు అని ఉంది కదా. ఆ రాజైన సీహోను గురించి ఏమని రాయబడిందో తెలుసా? 27వ వచనం చదవండి. కాబట్టి సామెతల పలుకు కవులు ఇట్టు చెప్పుదురు, హెష్బోనుకు రండి, సీహోను పట్టణమును కట్టవలెను, దాన్ని స్థాపించాలి. హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళెను, సీహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్ళెను. అది మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. మోయాబునకు చేరిన 6 దేశమును కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. అర్నోను యొక్క ఉన్నత స్థలముల ప్రభువులను కాల్చెను. ఏమనుకుంటున్నారు తెలుసా? ఇదిగో
సీహోను ఎట్టంటాడు తెలుసా? అమోరీలు ఎలా అంటాడు తెలుసా? హెష్బోను నుండి అగ్ని బయలుదేరుతుందట, మంటలంట. ఎట్టంటోళ్ళట? మంటలు పుట్టిస్తారట. ఈ మంటలు పుట్టిస్తారని ఇక్కడ కూడా రాయబడింది. సామెతలు చెబుతారంటండి కవులు. హెష్బోను నుండి అగ్ని బయలు వెళ్ళను, సీహోను పట్టణం నుండి జ్వాలలు బయలు వెళ్ళను అని ఉంది కదా. వీళ్ళ అగ్ని ఆర్పటానికి 4వ తరం వస్తుంది. దేవునికి స్తోత్రం. వీళ్ళ అగ్ని ఆర్పటానికి, అగ్నిని చల్లార్చడానికి వస్తున్నారు ఎవరు? నీ 4వ తరం వస్తుంది. అది వచ్చాక అమోరీయుల అక్రమం సంపూర్ణమవుద్ది. హల్లెలూయా. అప్పటిదాకా జడలు విరజిమ్ముకుంటున్నారు. అప్పటిదాకా జ్వాలలు బయలుదేరుతున్నాయంటున్నారు. అమోరీయులు, సీహోను, ఓగు, హెష్బోను అంటే ఏంటి? జ్వాలలు, మంటలంట. మంటలో ఈ మంటలారిపోళ్ళు బయలుదేరుతున్నారు. 4వ తరం. ఇదంతా ముచ్చటపడి చెప్పేశాడు దేవుడు అబ్రహాముకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము నిద్రపోయినందుకు వచ్చిందా బానిసత్వం? ఏమండి? అబ్రహాము పక్షులను ఖండించనందుకు వచ్చిందా బానిసత్వం? ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. అమోరీల అక్రమం, అక్రమం. మీ దేశం గుండా అలాగ వెళ్తామయ్యా, మీ పొలాల పంటలు తినం, మీ నీళ్లు తాగమంటే, ఏయ్ పంటలు లేవు, నీళ్ళు లేవు, ఆ దేశం గుండా అడుగు పెట్టడానికి కూడా వీడలేదో అంటే చుట్టూ తిరిగి వచ్చారు మనోళ్ళు. చుట్టూ తిరిగి వస్తే మరి ఊకుంటారా? వద్దంటే నాతో పెట్టుకోవద్దురా, మేము సైలెంట్గా వెళ్ళిపోతాంరా, నీకెందుకురా ఎక్స్ట్రాలు అని చెప్పారు. ఆహా, మీరు ఇక్కడ మా దేశం గుండా వెళ్తారా అని మంటలు, మేము అగ్ని జ్వాల, మేము నాశనం చేసేస్తామండి. 4వ తరం ఏం చేసిందంటే వాళ్ళ అక్రమాలను సమాప్తి చేసింది. హల్లెలూయా. మట్టి గరిశారండి, మట్టి గరిశారు. నిజంగా అక్కడ చూస్తే ఎన్నెన్ని పట్టణాలను స్వాధీనపరుచుకున్నారు తెలుసా యెహోషువ వీళ్ళు. ఓ, పదుల సంఖ్యలో వారి పట్టణాలను స్వాధీనపరుచుకొని వారి అక్రమాలను సమాప్తి చేశారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇజ్రాయేలు బానిసలు అవ్వటానికి కారణాలు ఏమండి? అబ్రహాము చేసిన తప్పులు కాదు, ఇంకోటి కాదు. అబ్రహామును దేవుడు అడిగాడు గనక నేను ఎట్లా తెలుసుకోవాలని తెలియజేశాడు. దేవుడు భవిష్యత్తును ఎరిగిన వాడు గనుక నువ్వు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటావు నేను చెప్పే దేశాన్ని. కానీ 400 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల వారు బానిసలు అవుతారు. ఆ తర్వాత నేనే వారిని బయటికి తీసుకొస్తాను. ఈ లోపల నువ్వు వృద్ధుడు అయిపోతావు, నువ్వు చనిపోతావు. అయినా నీ సంతతిని నేను వదిలిపెట్టను, బయటికి తీసుకొస్తాను. ఎవరైతే వెర్రవీగుతున్నారో అమోరీయులు, వారి అక్రమం ఇంకా సంపూర్ణం కాల. నీ 4వ తరం వచ్చాక వాళ్ళ అక్రమాలను సమాప్తి చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఈ వచనాల తాత్పర్యం. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాముకు నేను ఏది దాచనని చెప్పాడు. అబ్రహాముకు చెప్పకుండా నేను ఏదైనా దాచేదనా? అందుకే చెప్పాడు. దేవుడు సమస్తమును ఎరిగిన వాడు గనక ఆ దేశమును స్వతంత్రించుకునే దాని ముందు ఏమేమి జరగబోతున్నాయో, ఏ రీతిగా స్వతంత్రించుకుంటారో అవన్నీ చెప్పాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అబ్రహాము వలె మనము కూడా దేవుణ్ణి నమ్మినట్లయితే
ఆయన మనకు కూడా ఏమీ దాచిపెట్టడు, మనకు కూడా చెప్తాడు. ఆయన మాటను నమ్ముదాం. ఎవరైతే దేవుణ్ణి నమ్ముతారో ఆయన వారికి ఏది దాచిపెట్టడు. కాబట్టి ఆ రీతిగా నడుచుకుందాం. దేవుడు అట్టి కృప దయచేయునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, నీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. ఎన్నో గొప్ప సంగతులు మేము తెలుసుకోవటానికి, మేము నేర్చుకోవటానికి, మీ ఆలోచన, మీ తలంపు, మీ ఉద్దేశాలు అబ్రహాముతో ఏవైతే చెప్పారో అవి అలాగే మేము అర్థం చేసుకోవటానికి మాకు కృప చూపినందుకు నీకు స్తోత్రాలు. విత్తమైన వాక్యం అందరి హృదయాల్లో నూరంతులుగా ఫలింపచేసి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకునమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించిన మీ అందరికీ ఆ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.